హాయ్ అండి. దీపావళి జరిగిపోయి 4 డేస్ అయితే అయిపోయిందండి. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది. ఈ బాక్స్‌లో ఉన్న సామానం అయితే పోయిన సంవత్సరం దీపావళి సామానం అండి. దీపావళి సామాన్లు అన్నీ కాల్చకుండా కొన్నైతే వచ్చే సంవత్సరానికి దాచుకుంటానండి. అలాగనేసి ఆ సంవత్సరం తేరని కాదు, ఈ సంవత్సరం కూడా తెస్తారు. కానీ దాచడం అలవాటయ్యింది. ఇంక ఈ సంవత్సరం అనుకున్నాను ఏమీ దాచకూడదు, మొత్తం అన్నీ తెచ్చినవి ఇవి కూడా శుభ్రం కాల్చేయాలి అనేసి అనుకున్నానండి. పోయిన సంవత్సరం అయితే చాలా ఉన్నాయండి. చుంచుబుడ్లు అవి తక్కువగా ఉన్నాయనేసి అవి ఎక్కువగా తీసుకొచ్చారు. మా చార్లీకి అవేంటో కూడా తెలీదండి. ఏయో తీసుకొచ్చేసామని హడావుడి చేసేస్తుంది. ఒకసారి చూడండి గూన్లో మూతెట్టేయడం అలా చేత్తనే ఉంటదండి. తెగ అల్లరి చేసేద్ది. సంవత్సరం మొత్తం సామాను అన్నీ కాల్చేద్దామని ఫిక్స్ అయిపోయామండి. అలానే అందరం కలిసి సామాను అయితే కాల్చేసాము. ఈ సంవత్సరం అయినా సరే దీపావళికి మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకుందాము అనుకున్నానండి. కానీ అవ్వలేదు. అందరం ఒకే దగ్గర ఉండి దీపావళి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. నిజంగా ఆనందమే వేరు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఎంత ఆనందపడతామో అంత బాధ కూడా వెంటనే వచ్చేస్తుంది నా విషయంలో. ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటానండి. ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. దీపావళి రోజు ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరగవండి. అంతా రాసిపెట్టి ఉంటుంది. ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. మాకు దీపావళి లేదండి, అందుకే దీపాలు అవి పెట్టలేదు. దీపావళి సామానం అయితే కాల్చుకుంటాము. మా ఇంటి ముందర అయితే దీపావళి చేసుకుంటారేమోనండి. దీపాలు అవి పెట్టారు, చాలా బాగుంది. ఇంకా మేమైతే స్టార్ట్ చేసామండి కాల్చడానికి. ఇంకా రెడీగా ఉన్నాం. మా మామయ్య గారు అండి తెగ కాల్చేస్తున్నారు మొత్తం అన్నీ. ఈ సంవత్సరం కూడా మా అత్తయ్య దీపావళి సామానం అయితే బాగా కాల్చారండి. చాలా ఆనందపడ్డారు. మా మామయ్య చూడండి తెగ కాల్చేస్తున్నారు. మా అత్తయ్య, మా మామయ్య, మా మరిది, మా ఆయన, నేను అందరం చాలా బాగా అయితే చేసుకున్నామండి. ఈ సంవత్సరం దీపావళి చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం మేము అలా అందరం కలిసి అంత ఆనందంగా అయితే చేసుకోలేదండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.